ప్రతి ఒక్కరు వేసుకుంటాడు ఇంజెక్షన్ టీటీ యాక్టింగ్ ఎలా తీశాడు మనకి డాన్స్ కానీ డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశాడు. సాంగ్ హిట్ అవుతుంది, డాన్స్ హిట్ అవుతుంది, మొత్తం బాగుంది. ఈయన జూనియర్ అని ఎందుకు పెట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ కి పోటీ ఉంటాడేమో నాకు తెలిసి. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దమ్ము సినిమాలో లేదు. ఆ తమ్ముడు టైటిల్ దీనికి పెడితే ఇంకా బాగుండేది జూనియర్ బదులు. ఒక శ్రీమంతుడు మూవీ టైప్ అయితే నాకు కొద్దిగా లాగ్ అలా అనిపించింది. మూవీ చూస్తుంటే సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి బ్రో. గాల్లో లేచి చేస్తున్నాడు, మామూలుగా లేదు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఏదో డబ్బు ఉంది ప్రతి ఒక్కళ్ళు హీరో అయిపోతారని కాకుండా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు అయితే మనం ప్రసాద్ థియేటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం పబ్లిక్ టాక్ వినడానికి అయితే వచ్చేసాం. మనం పబ్లిక్ టాక్ చూసేద్దాం. కిరీటి గులాబ్ జామున్ లో దమ్ము ఉంది, కానీ జూనియర్ సినిమా కథలో దమ్ము లేదు. బిలో యావరేజ్. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దమ్ము సినిమాలో లేదు. అసలు ఫస్ట్ కాపీ రాజమౌళి గారికి చూపించుంటే ఆయన ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసేటోళ్ళేమో. సో నన్నైతే బాగా డిసప్పాయింట్ చేసింది. హీరో డ్యాన్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు. శ్రీలీల అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. కమ్బ్యాక్ అంటే నేను ఒప్పుకోను, కానీ లయా క్యారెక్టర్ అందులో తమ్ముడు సినిమాలో ఎలాగుందో సేమ్ ఈ జూనియర్ సినిమాలో జెనీల క్యారెక్టర్ ఎలాగుంది. అక్క క్యారెక్టర్ చేసింది. క్యారెక్టర్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే బెస్ట్, కానీ కమ్బ్యాక్ అంటే మాత్రం ఒప్పుకోను. ఇంకా బాగా తీసుంటే మంచి హిట్ అయ్యేది సినిమా. ఏదో సీరియల్లో తీసినట్టు తీశాడు సాగతీత. సో డిసప్పాయింట్మెంట్. డాన్స్ ఎన్టీఆర్ లాగా చేశాడు, కానీ మంచిగా ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. సెండిల్ కుమార్ ఫోటోగ్రఫీ కానీ కథ కానీ కొంచెం కొత్తగా ఉంది. రాధాకృష్ణ డైరెక్షన్ కానీ సాయి కొరపాటి ప్రొడక్షన్ కానీ అన్ని చాలా బాగా తీశాడు. మ్యూజిక్ శ్రీలీల ఐటమ్ సాంగ్ కానీ చాలా బాగా పెట్టాడు. అదే సినిమా హైలైట్. ఫైట్స్ కొంచెం యావరేజ్, ఫైట్స్ మాత్రం టోటల్గా సినిమా జెన్యున్గా కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. నెక్స్ట్ సినిమాలో కూడా బాగుంది. జస్ట్ సీరియస్ యాక్టింగ్ కానీ జెన్యున్గా చాలా బాగా చేశాను. తమ్ముడికి దీనికి తమ్ముడు ఆ తమ్ముడు టైటిల్ దీనికి పెడితే ఇంకా బాగుండేది జూనియర్ బదులు. తమ్ముడికి అక్క సపోర్ట్ కానీ స్టోరీలో అలానే ఉంది, కానీ తమ్ముడు బాగా ఇచ్చాడు. ప్లస్ డిఎస్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. సెండిల్ కుమార్ ఫోటోగ్రఫీ కానీ డాన్సర్ మరి ఇరగా తీశాడు అవ్వ. అసలు ఇంకా నేను ఆ విషయం చెప్పలేనండి, బాగుంది. చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా బాగుంది. చాలా బాగా చేసింది. ఏదో మన సినిమా జూనియర్ సీనియర్లు అంటారు ఆ టైప్ అనుకున్నాం. అలా కాకుండా ఒక కుటుంబాన్ని నెగ్గుకొచ్చే ఒక వ్యక్తిగా చాలా బాగా చేశాడు అనమాట. సినిమా చాలా బాగుంది. డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశాడు. నిజంగా అంటే ఎన్నో ఒక 20 సినిమాలు చేసేయడం ఒక హీరో అన్నంత అనిపిస్తుంది అనమాట. అలాగే జెనీలియా అనమాట తన అక్క పాత్రలు చేసింది. శ్రీలీల అయితే నిజంగా మీతే చెప్పనక్కర్లేదు. ఇంకా తన డాన్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. సూపర్ సార్. నిజంగా ఈ స్కూల్ రిలీజన్ సినిమాలో ఒక జూనియర్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరు వేసుకుంటాడు ఇంజెక్షన్ టీటీ యాక్టింగ్ ఎలా తీశాడు మనకి బ్రో. యాక్టింగ్ తీయాలి బెండు. ఈ సినిమాలో నేను కిరీటి ఫ్రెండ్ బ్రో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రివ్యూస్ చెప్తూ ఇప్పుడు ఆ సినిమాలో కనబడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డాన్స్ మాత్రం ఎలా తీశారు బ్రో. అన్నాళ్ళతో భయం వేసేది యాక్ట్ చేసేటప్పుడు. మళ్ళీ సెంధిల్ గారు అంత పెద్ద కెమెరామ్యాన్ అండ్ మూవీ టీం అంతా చాలా పెద్దది, మీరు చూసారు కదా. సో నాకు ఫస్ట్ అసలు నేను స్టార్టింగ్ ఒప్పుకున్న సినిమా ఇదే కదా. కొంచెం అటు ఇటుగా అవడం వల్ల కొంచెం టైం పట్టింది, కానీ బెస్ట్ డెలివరీ చేశారు. డ్యాన్స్ మాత్రం ఎరగదీశారు బ్రో. కిరీటి ఎరగదీశారు డ్యాన్స్. ఆయనకి ఈ రోజు నుంచి పెరిగిపోతారు ఫ్యాన్స్. ఒక శ్రీమంతుడు మూవీ టైప్ అయితే నాకు కొద్దిగా లాగ్ అలా అనిపించింది. విలేజ్ మాత్రం ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మాత్రం కన్నీళ్ళు తెప్పిస్తాయి సినిమా హాల్లో. ఇంకా మన లక్ష్మణన్న వీళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది. జెనీలియా గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా స్క్రీన్ మీద ఉన్నంతసేపు అయితే ఒక యాటిట్యూడ్ ఒక సెంటిమెంటు కలిపి మిక్స్ చేసి యాక్టింగ్ చేశారు. మేడం గారు మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు వచ్చిన మూవీలన్నింటికంటే 2025లో ఇది కొద్దిగా బెస్ట్ మూవీ అనిపిస్తుంది. అంటే కంటెంట్ బాగుంది. ఫస్ట్ ఫిలిం చాలా టాప్ చేసిన డ్యాన్స్, మళ్ళీ ఒక కూతురు డాడీ ఎట్లా ఉంటుంది ఎమోషన్ ప్రేమ అంతా చాలా సెంటిమెంట్ బాగుంది. మళ్ళీ యాక్టింగ్ ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా సూపర్ చేసినారు. మామూలు లేదు మూవీ అయితే. మూవీ మాత్రం అందరు హీరోల్ని దాటుకొని అయితే వస్తాడు అన్న కిరీటి అన్న. ఇది మాత్రం కన్ఫామ్. అసలు ఏమని వైరల్ వయ్యారి సాంగ్ అయితే మామూలు చేయలేదు అసలు. కిరీటి అన్న ఎన్టీఆర్ అన్నతో పాటు చేసినట్టుంది. మామూలు లేదు మూవీ. బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. మూవీ చూస్తుంటే సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి బ్రో. ఇది మాత్రం గ్యారంటీ. నాకు సెంటిమెంట్ నచ్చింది, డాన్స్ నచ్చింది,
హీరో గారి యాక్టింగ్ నచ్చింది. మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఈ యాక్టింగ్తో ఒక రేంజ్లో వెళ్తారు, 100% ఒక రేంజ్లో వెళ్తారని నేను అనుకుంటున్నాను. సాంగ్ హిట్ అవుతుంది, డాన్స్ హిట్ అవుతుంది, మొత్తం బాగుంది. ఏం రాంగ్ అనేది కాదు, అన్ని బాగున్నాయి. ఫ్యామిలీ చూడొచ్చును, ఎందుకంటే దీంట్లో రాంగ్ అన్నది లేదండి. ఎక్కడైనా మీరు చూడండి, ఒక రాంగ్ అనేది లేదు. ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చును. అందరూ విలేజ్ అవన్నీ, మన టౌన్ వాళ్ళు అవన్నీ, ఎవరైనా అందరూ ఫ్యామిలీతో చూడొచ్చును. ముఖ్యంగా యూత్కి నచ్చుతుంది. ఇప్పటికి వండర్ అనిపిస్తుంది. అంటే అది చాలా స్పీడ్గా పెట్టేశారేమో అనుకుంటున్నాను. అంత స్పీడ్గా ఎవరు ఇప్పుడు దాకా ఎన్టీఆర్ని కూడా చూడలేదు. ఈయన జూనియర్ అని ఎందుకు పెట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్కి పోటీ ఉంటాడేమో నాకు తెలిసి. అంటే చాలా హిలేరియస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కొంచెం అంటే కొంచెం ప్రతి ఒంట్లో ఏదో ఒకటి చిన్న తప్పు ఉంటుంది కదా, అట్లనే డైరెక్షన్ వాజ్ కొంచెం బెటర్ దెన్ ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. సినిమా అయితే అలానే ఏం లేదు, స్టోరీయే కొంచెం పిక్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు. అల్లుడు సీను సినిమా చూసారా మీరు? ఆ సినిమా లాంటి కంటెంట్ ఉంటే ఈ హీరో బ్యాంగ్ అయిపోతుందేమో అనిపించింది. అంటే కామెడీ ఫస్ట్ హాఫ్ వరకే ఉంటారు శ్రీలీల గారు, అది కొంచెం బాధపడ్డాం. కానీ ఎవర్ గ్రీన్ సినిమా అయితే బాగుంది, నాట్ బ్యాడ్. నిజంగా ఒక్కొక్కసారి అయితే ఆ స్టెప్స్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తుకొచ్చారు. ఆ వైరల్ సాంగ్ అయితే నిజంగా క్రేజీ స్టెప్స్ అన్న. అంటే తెలుగు ఇండస్ట్రీలో మరో హీరో అంటే ఎన్టీఆర్ గారి తర్వాత అంతా స్టెప్స్ వేసే హీరో ఎవరన్నా అంటే మనోడు అనమాట. జూనియర్స్ అనే ఆ టైటిల్కి ఆ సినిమాకి అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్రొడక్షన్ హౌస్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వైరల్ సాంగ్ అనేది మాత్రం అన్ని సాంగ్ల కంటే బాగా నచ్చుతాయి ప్రతి ఒక్కరికి. శ్రీలీల అలాగే మన హీరోగా చెప్పాల్సిన అవసరం, ఇద్దరు కాంబినేషన్ ఆ సాంగ్ మాత్రం అల్టిమేట్. సినిమా మొత్తంలో సాంగ్లో అది ఇంకా బెస్ట్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వస్తే జెనీల గారు నిజంగా అంటే హీరోకి సిస్టర్ రోల్ చేయడం అనేది క్రేజీ అనిపించింది. అలా క్లైమాక్స్ దాకా తన సిస్టర్ అనేది రివీల్ చేయకపోవడం, ఆ సస్పెన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ ఇంటర్వెల్ బిఫోర్ నిజంగా శ్రీలీలతో ఉన్న కొన్ని సీన్స్, లవ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. అంటే ఒక బెస్ట్ మూవీ. అంటే ఇప్పుడున్న సినిమాలలో ఈ ఫ్రైడే నాకు తెలిసి ఒక 4 సినిమాలు ఏమి రిలీజ్ అయినా 4 సినిమాలు బెస్ట్ సినిమా అనమాట. మంచిగా ఉంది, చూడొచ్చు. నా జూనియర్ సినిమా సీనియర్ లెక్కుందన్న, అంటే చాలా బాగుంది. మనోడు డ్యాన్స్ మాత్రం కుమ్మేశాడన్న. అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మనోళ్ళు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళకైతే పోటీ ఇస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే డ్యాన్స్ పరంగా మామూలు డ్యాన్స్ చేయట్లేదు, అసలు ఏదో గాల్లో లేచి చేస్తున్నాడు, మామూలుగా లేదు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఆయనకు డబ్బు ఉందని అందరికీ తెలుసానా, బట్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ శ్రీలీల కొంచెం తక్కువే ఉంది, ఆమె స్క్రీన్ టైం తక్కువే ఉన్నప్పటికీ ఉన్నంతసేపు బాగా అనిపిస్తుంది. సో యూత్ అయితే కనెక్ట్ అవుతారు. అండ్ ఎమోషనల్ రైడ్ అన్న లాస్ట్కి, ఇక ఫ్యామిలీ సెంటిమెంట్, ఫాదరు సిస్టరు అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూడాల్సిన మూవీ అన్న. చాలా అంటే చాలా బాగుంది జూనియర్ అయితే. ఇప్పుడే చూశాను జూనియర్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీకి అందరు కనెక్ట్ అవుతారు అనమాట. ఒక కొడుక్కి తండ్రికి ఉండే ఎమోషన్ సీన్స్, అక్కకి తమ్ముడికి ఉండే ఎమోషన్ సీన్స్ చాలా బాగా చూపించారు. మెయిన్ హీరో గారు కిరీటి గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఫస్ట్ సినిమా అయినప్పటికీ యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్లు చాలా ఇరగదీశారు. సో ఏదో డబ్బు ఉంది ప్రతి ఒక్కళ్ళు హీరో అయిపోతారని కాకుండా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. స్లో అంటే సెకండ్ హాఫ్ అంతా ఎమోషనే ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్ అనమాట. సో అక్కని తండ్రి దగ్గరకు చేర్చడం అనేదే పాయింట్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడ అందరు కనెక్ట్ అవుతూనే ఉంటారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. జూనియర్ కిరీటి యాక్టింగ్ చూస్తే సీనియర్ ఆర్టిస్ట్ లాగా, అప్కమింగ్ హీరో అనకూడదు, రన్నింగ్ హీరో అనాలి. కొన్ని షేడ్స్లో చూస్తుంటే మన హీరో రామ్ని డామినేట్ చేసే విధానంగా రవీంద్ర రెడ్డి డైరెక్టర్ కూడా ఒక మంచి మెసేజ్ మూవీ, ఫాదరు సిస్టరు కెమిస్ట్రీతో లీడ్ కూడా చాలా బాగుంది. డిఎస్పి గారి మ్యూజిక్, అలాగే మన సెంధిల్ కుమార్ గారి ఫోటోగ్రాఫ్, సాంగ్స్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలీలతో చేసిన వైరల్ సాంగ్ ఈ సినిమాతో కిరీటి వైరల్ అనే చెప్పచ్చు. యాటిట్యూడ్ చూస్తే కనుక ఒక మంచి రిథమ్ అనేది కనబడింది బాడీ లాంగ్వేజ్ ప్రకారం. బ్యాక్గ్రౌండ్తో కాదు, కంటెంట్తో ముందుకు రావాలి ప్రేక్షకుల ముందు. బట్ ఈ హీరోకి గట్స్ అయితే బాగున్నాయి. స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ జూనియర్. ఇప్పుడే జూనియర్ సినిమా చూసి వచ్చానన్న, మామూలు లేదన్నా. నిజంగా ఒక కొత్త హీరో సినిమా చూసినట్టు అనిపించట్లేదు. ఒక సీనియర్ హీరో, ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ లాగా, ఒక ఎన్టీఆర్ డ్యాన్స్ లాగా, ఒక అల్లు అర్జున్ స్వాగ్ లాగా అనిపించింది అన్న. నిజంగా చెప్తున్నా, ఈ హీరోకి ఈ కొత్త సినిమా, ఫస్ట్ సినిమా అంటే ఎవరు అనుకోరు, అంత ఎక్స్పీరియన్స్ చేశాడు. ఫైట్లు కానీ సూపర్ అన్న, సెంటిమెంటు, డ్యాన్సు, హీరో గారి ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ సూపర్ అంటే సూపర్ అన్న. ఇప్పుడు చెప్తే నేను ఎమోషన్కి వెళ్ళిపోతాను. సో ఒక వేరే స్వాగ్లోకి వెళ్ళిపోతాను. అందుకని తప్పకుండా మీరు సినిమా చూడాలన్న. చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడండి అన్న. ఓకేనా?